ప్రియ శ్రోతలు రండి, మీ బైబిళ్ళు తెరవండి. 1 రాజులు 17, 18, 19 అధ్యాయాలు మనం అధ్యయనం చేయబోతున్నాము. ఆహాబు, యెజెబెలు, రాజు రాణి ఇద్దరి స్వభావాలు ఒకటే. అన్నిట్లో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోరు. దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. వీరి కాలంలో ఏలీయా దేవుని ప్రవక్త. ఆహాబు, యెజెబెలు హయాములో మత విషయిక భ్రష్టత్వం దాపురించింది. యెజెబెలు రాణి 850 మంది బయలు పూజారులను పోషించింది. ఏలీయా ఒక ప్రవక్తగా రాజు రాణి ఎదట నిలిచి కరువొస్తుందని ప్రకటించాడు. ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరము వర్షం కురవదు, మంచు కూడా కురవదు. ఆ పళాన ఎలియా పారిపోయి ఒక వాగు దగ్గర దాక్కున్నాడు. కాకులు తెచ్చిపెట్టిన ఆహారం తింటూ ఆ వాగు నీళ్లే తాగాడు. ఆ వాగు కాస్త ఎండిపోయింది. అతనికి జీవితమే ఎండిపోయినట్లు కనిపించింది. దేవుడే తన దాసునికి జీవజలం ప్రసాదించాలి, గత్యంతరం లేదు. సారెపతు అనే ఊరికి పద అన్నాడు దేవుడు. ఏలియా వెళ్ళాడు. కట్టెలు ఏరుకుంటున్న ఒక బీద విధవరాలు కనిపించింది. అమ్మా, నాకు తాగటానికి ఒక గిన్నెడు నీళ్ళివ్వు, తినడానికి ఒక రొట్టె ముక్క పెట్టు అని అడిగాడు ఏలియా. ఆమె అంది, అయ్యా, నా తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి. మాకు ఒక పూట కూడా అవి చాలవు. నా బిడ్డకు ఆ ఉన్నదేదో వండిపెట్టి నేను పస్తుంటాను. ఏలియా అన్నాడు, కంగారు పడకు, మొదట రొట్టె కాల్చి నాకు పెట్టు, తరువాత మీరు తినండి. ఈ దేశంలో వర్షం కురిసే వరకు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ప్రవక్త అన్నట్లే జరిగింది. ఏలియా కూడా ఈ సంఘటనలో గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మనం ఖాళీ బానలం, ఖాళీ తొట్లం. దేవుడే మనకు జీవజలమివ్వాలి, జీవాహారం పెట్టాలి. ఏలియా సాహసికుడైన ప్రవక్త. ఏలియా భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి విశ్వసనీయులైన వారు 7,000 మంది ఉన్నారు. అయితే వారు యెజెబెలు రాణికి భయపడుతున్నారు. ఏలియా ఇశ్రాయేలు జాతీయ ఉజ్జీవానికి సాధనమయ్యాడు. ఏలియా అద్భుతాలలో ప్రతి ఒక్కటి 1000 ప్రసంగాల పెట్టు. పరలోకం వైపు చెయ్యి చాచటం కాదు, ఆ దిశగా ప్రజలను నడిపించాడు. ఆ తరువాత విధవరాలి కుమారుడు చనిపోతే ఏలియా బతికించాడు. ఏలియా ఆ చిన్నవాని మీద ముమ్మారు పారచాపుతూ ప్రార్థించాడు. ఆ పిల్లవాడు బ్రతికాడు. విధవరాలి విశ్వాసం స్థిరపడింది, బలపడింది. ఏలియా ఆ పిల్లవాని శవాన్ని 3 సార్లు తాకాడు. ఇది పునరుత్థాన సాదృశ్యం, సజీవ స్పర్శ. క్రీస్తును తాకటమే జీవం. క్రీస్తుతో సంయుక్తతే పునరుత్థానం. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, ఇప్పుడు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు పౌలు. ఒకసారి పౌలు ఐతుకు అనే యువకుడు పైనుండి కిందపడి చనిపోతే ఇలాగే అతన్ని బతికించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 35వ వచనం చెప్పేది ఇదే. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందారు. దైవ సేవకుని మాట కింద, చేతల క్రింద దేవుని సంతకం ఉంది. అది ఆమోద సంకేతం. ఏలియా చేసిన 2 అద్భుతాలు యేసు ప్రభువు చెయ్యబోయే అద్భుతాలకు ముందు గుర్తులు. పశుపక్ష్యాదులు కూడా ఆయనకు సేవ చేశాయి. ఇప్పుడు మనం 1 రాజులు 18వ అధ్యాయానికి వచ్చాము. ఏలియా బయలు ప్రవక్తలను సవాలు చేస్తున్నాడు. దేశమంతటా వర్షాభావం. అహాబు రాజు ఓబద్యా అనే సేవకునితో కలిసి కరువు ప్రాంతాలను తనిఖీ చేస్తున్నాడు. ఓబద్యా దైవభక్తి, పాపభీతి గల విశ్వాసి. ఏలియా దారిలో ఓబద్యాను కలుసుకున్నాడు. అతని ద్వారా కబురు పంపుదామంటే ఓబద్యా రాజుకు రాణికి భయపడుతున్నాడు. ఏలియా తానే స్వయంగా రాజును కలుసుకోబోతున్నాడు. అహాబు అన్నాడు, ఇశ్రాయేలు జాతిని శ్రమల పాలు చేసిన వాడివి నీవే కదా. ఏలియా అన్నాడు, కాదు, నువ్వే జాతిని నాశనం చేస్తున్నావు. రాణి 450 మంది బయలు ప్రవక్తలను పోషిస్తున్నది
ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం మీద సమకూర్చండి. 2 ఎడ్లను తెండి, వాటిలో ఒకదాన్ని వధించి కట్టెల మీద ఉంచండి. నిప్పు వేయకండి. మీరు బయలుదేవతను వేడుకోండి. నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను. కట్టెలు తగులబెట్టి ఏ దేవుడు ప్రత్యుత్తరమిస్తాడో ఆయనే దేవుడని నిశ్చయిద్దాము రండి. అలాగే వారు చేశారు. బయలుదేవత రా అని వారు కేకలు వేస్తూనే ఉన్నారు, గంతులు వేశారు. అస్తమయ నైవేద్య కాలం వరకు వారు అలాగే పెడబొబ్బలు పెడుతున్నారు. జవాబు రాలేదు. ఏలియా 12 రాళ్లతో బలిపీఠం నిర్మించాడు. 4 ఎద్దులను వధించి బలిపీఠం మీద ఉంచాడు. 4 తొట్ల నిండా నీళ్లు బలిపశువు మాంసం మీద పోయించాడు. ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లిపారాయి. కందకం నీళ్లతో నిండి ఉంది. ఏలియా అక్కడే నిలిచి ప్రార్థించాడు. దేవా, నీవే దేవుడవని, మా హృదయాలను నీ తట్టు తిప్పుకోగలవని నిరూపించుకో అని ప్రార్థించాడు. శ్రోతలు వింటున్నారా? దేవునికి సైతానుకు మధ్య పోరాటమది. సజీవ దేవారాధన, బయలు పూజ, ఏది యథార్థమైనది? ఇశ్రాయేలు ప్రజలలో ద్విమనస్కత ఉంది. నేనొక్కణ్ణే యెహోవా ప్రవక్తను మిగిలి ఉన్నాను అనుకున్నాడు ఏలియా. అలా కాదు. దేవుడు ఒక్కడు. ఒక్క విశ్వాసితో ఉంటే వీరిదే అధిక సంఖ్యాబలం. ఏలియా విషయంలో ఇది అక్షరాలా నిజం. ఏలియాకు తెలిసిందల్లా జీవము గల యెహోవా ఆజ్ఞ. తన దేవుణ్ణి మహిమపరచటమే అతనికి తెలుసు. ఏలియా కర్మెలు పర్వతం మీద విశ్వాస వీరుడై నిలిచాడు. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది. జనులందరూ సాగిలపడ్డారు. యెహోవాయే దేవుడు అని నినాదాలు చేశారు. బయలు ప్రవక్తలందరినీ ఏలియా కీషోను వాగు దగ్గర వధించాడు. ఆహాబు భోంచేయడానికి వెళ్ళిపోయాడు. కర్మెలు పర్వతం మీద ఏలియా నేలమీద పడి ముఖము మోకాళ్ల మీద పెట్టుకున్నాడు. ప్రసవ వేదన పడే స్త్రీని తలపింపచేసే ప్రార్థన అది. అదే భంగిమలో ఏలియా ప్రార్థించాడు. ఏలియా అహాబు రాజుకు కబురంపాడు. వర్షం వస్తోంది, నీవున్న చోటనే ఆగిపో, పోవాలనుకుంటే వెంటనే రథం మీద వెళ్ళిపో. ఏలియా అహాబు రథం కంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయి యెజ్రెయేలు గుమ్మము దగ్గరికి వచ్చేశాడు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలు విశ్వాసాన్ని అనగా దైవ సత్యాన్ని కల్తీ చేసి పాడు చేసే దుష్ప్రభావాలను అంతమొందించి ఏలియా దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు భారీ వర్షం కురిసింది. దేవుని చిత్తము పరలోకములో లాగే ఇక్కడ నెరవేరింది. పాత నిబంధన ప్రవక్తలందరికీ ఏలియా ప్రతినిధి. ఏలియాకు దీటైన ప్రవక్త బాప్తిస్మకుడైన యోహాను మాత్రమే. అతడు కొత్త నిబంధనలో అడుగుపెట్టి అంతలో హతసాక్షి అయిపోయాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. ఏలియా ప్రార్థన ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రసవ వేదన. ఏలియా సేవకుడు 3 సార్లు వెళ్ళి ఆకాశాన్ని పరిశీలించి అన్నాడు, మనిషి చెయ్యి అంత మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుతోంది. ఇంకేముంది? భారీ వర్షం కురిసింది. ఏలియా ప్రార్థన దేవుని చిత్తమును అమలుపరిచింది. ఏలియా వస్తాడు, మళ్లీ వస్తాడని ప్రభువే స్వయంగా చెప్పాడు. సంఘం ఎత్తబడిన తరువాత 2 సాక్షులు వస్తారని ప్రకటన గ్రంథం చెబుతోంది. వారిలో ఒకడు ఏలియా, రెండోవాడు బాప్తిస్మకుడైన యోహాను. ఏలియాను గురించి యాకోబు తన పత్రికలో పేర్కొన్నాడు, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. మనమంతా యేసు చేసిన నీతిమంతులం. నీతిమంతులందరూ యేసునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారే. నీతిమంతులలో తరతమ భేదాలుండవు. ఏలియా ఎంత నీతిమంతుడో నీవు అంత నీతిమంతుడవు. పౌలు ఎంత నీతిమంతుడో నీవు అంత నీతిమంతుడవే. అబ్రహాము దేవునియందు విశ్వాసముంచాడు. అతని విశ్వాసమే అతనికి నీతిగా పరిగణించబడింది. సరే, ఇప్పుడు 1 రాజులు 19వ అధ్యాయంలోకి వచ్చేశాము. ఏలియా చేసిందంతా ఆహాబు యెజెబెలుకు తెలియచేశాడు. యెజెబెలు ఏలియాకు కబురు చేసింది, మా బయలు ప్రవక్తలను
హతం చేశావు గదూ, చూచుకో, రేపు ఈ పాటికి నీ ప్రాణాలు తీస్తాను. ఇది నా శపథం. ఏలియా భయపడి బెయేర్షెబాకు పారిపోయాడు. అరణ్యంలో ఒక బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. తన ప్రార్థనలో మరణాపేక్షను వ్యక్తం చేశాడు. నా ప్రాణం తీసుకో దేవా అంటూ ప్రార్థించాడు. బదరీ వృక్షం కింద నిద్రిస్తూ ఉన్న ఏలియాను దేవదూత మేల్కొలిపి చెప్పాడు, నీవు లేచి భోంచెయ్యి. భోజనం అక్కడే ఉంది. తిన్నాడు. మళ్లీ పడుకున్నాడు. రెండోసారి దేవదూత అతణ్ణి లేపి, ఇంకా కొంచెం భోజనం తినిపించి, వెళ్ళు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది అన్నాడు. ఏలియా ఎకాయకిని వెళ్ళి హోరేబు గుహలో బస చేశాడు. ఏలియా, నీవిక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు అడిగాడు. వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు అన్నాడు ఏలియా. నీవు వెళ్ళి పర్వతం మీద నిలువు అన్నాడు దేవుడు. బలమైన పెనుగాలి వీచింది. పర్వతాలు బద్దలయ్యాయి. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. ఆ తరువాత భూకంపం వచ్చింది. అందులో యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ తరువాత మెరుపు, అందులో కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. అప్పుడు మిక్కిలి నిమ్మళముగా దేవుని స్వరం వినిపించింది. పిరికివాడైన ఏలియాను యెహోవా బలపరిచాడు. ఏలియాకు నిస్త్రాణ కలిగింది. చనిపోతే బాగుండు అనుకున్నాడు. బలమైన గాలి, భూకంపం, అగ్ని, ఈ సంకేతాలు ఏలియాకు ఎంతో ఇష్టమైనవి. కాని మెల్లని స్వరం వినిపించింది. అలాంటి మెల్లని స్వరం ఏలియా వ్యక్తిత్వానికి పూర్తిగా వ్యతిరేకం. గొప్ప సాహసికుడు అయినా యెజెబెలు పంపిన వార్తకు అంత గొప్ప వీరుడు బెదిరిపోయాడు. పేతురు సముద్రం మీద నడుస్తూ అలలు ఉధృతంగా వస్తుంటే చూచి భయపడ్డాడు, వణికిపోయాడు, చివరికి మునిగిపోయాడు. ఏలియాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కర్మెలు ఘన విజయం తర్వాత యెజెబెలు తనను విడువదు. దూరంగా పోతే క్షేమం అనిపించింది. బయలు పూజారులతో భేటీ తరువాత మానసికమైన ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు. ఏలియాకు తెలియదు 7,000 మంది విశ్వాసులున్నారు. యెజెబెలుకు భయపడి వారు వెలుపలికి రారు. నేను ఒక్కణ్ణే ఒంటరిగా మిగిలిపోయాను అనుకున్నాడు ఏలియా. ఏలియా మనస్సు శరీరమంత కఠినం కాదు. మనసు అతి మృదువైనది. అది త్రుటిలో అట్టిట్టయిపోతుంది. సాక్ష్యపు గుడారంలో వస్తు సముదాయం అతి సున్నితమైనది గాని ఆ గుడారం పైన సముద్ర వత్సల చర్మం కప్పి ఉంది. అది ఎంతో గరుకైనది. ఏలియా చిన్న పిల్లాడిలాగా నిద్రపోయాడు. దేవుడు లేపాడు, బుజ్జగించాడు, అన్నం తినిపించాడు, సుదీర్ఘమైన ప్రయాణం చేయించాడు. గలిలయ సముద్ర తీరాన శిష్యులను స్వయంగా యేసు ప్రభు ఆదరించాడు. రొట్టెలు కాల్చిపెట్టాడు. యేసుదేవుడే ఇక్కడ బదరీ వృక్షఛాయలో ఏలియాకు రొట్టెలు కాల్చిపెట్టి తినిపించాడా అనిపిస్తోంది. దేవుడు తన సేవకుణ్ణి ఆదరించాడు, ప్రోత్సహించాడు, బలపరిచాడు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకోసం సిద్ధంగా ఉంది అన్నాడు. ఏలియాకు దేవుడు తోడై ఉండకపోతే అది శక్తికి మించిన ప్రయాణమే. దేవుడు పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఏలియాకు ఎక్కడ లేని బలం వచ్చింది. కర్మెలు పర్వతం మీదికి అగ్నిని రప్పించిన ఏలియా తాను అగ్నిలాంటివాడే, సందేహం లేదు. అగ్నిలో కాదు, ఇప్పుడు మెల్లని స్వరంలో దేవుని మాట వినిపించింది. అది ఏలియాకు ఆశ్చర్యం గొలిపింది. ఏలియా స్వరం మెల్లనిది కాదు, అది ప్రచండమైన గంభీర స్వరం. కాని దేవుడు అతి మెల్లని స్వరంతో మాట్లాడాడు. 14వ వచనం, ఏలియా అన్నాడు, నీ కోసం రోషం గలవాణ్ణి నేను ఒక్కణ్ణే మిగిలి ఉన్నాను. వారు నన్ను చంపేస్తారు. దేవుడన్నాడు, నీవు పద, దమస్కుకు వెళ్ళు, సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి, ఇశ్రాయేలు మీద యెహూకు పట్టం కట్టు, నీకు బదులు ఎలీషాను అభిషేకించు. హజాయేలు ఖడ్గాన్ని తప్పించుకున్న వారిని యెహూ హతం చేస్తాడు. యెహూ ఖడ్గాన్ని తప్పించుకున్న వారిని ఎలీషా హతం చేస్తాడు. అయినా నాకు 7,000 మంది నమ్మకమైన సాక్షులున్నారు. వారు బయలును పూజించరు, బయలుకు మ్రొక్కరు. ఏలియా అక్కడి నుండి వెళ్ళిపోగా
ఎలీషా కనిపించాడు. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ 12 అరక తానే స్వయంగా తోలుతున్నాడు. ఏలియా అతణ్ణి చేరబోయి తన దుప్పటి అతని మీద వేశాడు. ఎలీషా ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెడుతూ అన్నాడు, నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారికి వీడ్కోలు చెప్పి తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను, నాకు సెలవివ్వండి. ఏలియా అన్నాడు, సరే, అలాగే వెళ్ళిరా, నా వల్ల నీకు నిర్బంధమేమీ లేదు. అంతటా ఎలీషా వెళ్ళి కాడి ఎడ్లను తెచ్చి వధించి వాటి మాంసాన్ని వండించి జనులకు వడ్డించాడు. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేస్తూ ఉన్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మహావిపత్తులో ఉన్న మనిషికి ఎవరికైనా ఒంటరితనం తలంపులు రావటం సహజం. నేనొక్కడే ఇంతగా ప్రయాసపడుతున్నాను, నేనొక్కడే అంత కష్టపడే విశ్వాసిని అనిపిస్తుంది. దేవుడు ఏలియాతో అంటున్నాడు, లే పద, ఉత్తర దేశంలో నీవు నా కోసం చేయాల్సిన పని ఎంతో ఉంది. నీవు హజాయేలును అభిషేకించాలి, ఆ వెంటనే యెహూను కూడా అభిషేకించాలి. నీ తరువాత నీ ఆధ్యాత్మిక వారసుడు ఎలీషా. అంతేకాదు, నీవు భయపడాల్సిన పనే లేదు. బయలుదేవతకు ఎన్నడూ మోకాళ్ళునని వారు శేషిత ప్రజ 7,000 మంది ఉన్నారు. ప్రియ శ్రోతలు, గమనించండి, ప్రతి తరంలో దేవునికి కొంతమందైనా సాక్షులు ఉండకపోరు. నాటి నుండి నేటి వరకు దేవునికి సాక్ష్య శేషం ఉంటూనే ఉంది. వారు సైతానుకు లొంగరు. ఏలియాలాగా బయటికి రాగల ధైర్యం లేకపోవచ్చు గాని వారు మౌన సాక్షులు, విశ్వసనీయులు, దేవునికి నమ్మదగిన వారు, సత్య ఏక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏలియా దుప్పటి ఎలీషా మీదికి వచ్చింది. ఏలియా పరిచర్య ముగింపు ఘడియలు వచ్చాయి. ఏలియా తన ఇంటికి అనగా పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతాడు. ఎలీషా ఏలియాకు శిష్యుడు, ఆధ్యాత్మిక కుమారుడు. దేవుడు తన సేవకులను ఏర్పరచుకునే విధానం ఎంతో అర్థవంతమైనది. పౌలు తరువాత తిమోతి. శ్రోతలు, 19వ అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠాలు ఈ రోజున మనకెంతో ప్రయోజనకరమైనవి. 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనం మరోసారి పరిశీలించండి. ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ప్రార్థించాడు. యెహోవా, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. మనిషి అన్నప్పుడు మానసిక భావోద్రేకాలు మారుతూ ఉంటాయి. నిరాశ నిస్పృహలు కలగడం సహజం. కాసేపు పొంగిపోతాడు, ఇంకాసేపటికి కుంగిపోతాడు. కర్మెలు అనుభవం వెంటనే ఏలియాకు బదరీ వృక్షం కింద ఈ అనుభవం అతణ్ణి ఎంతో కుంగదీసింది. సత్య ఏక దేవుడు యెహోవాయే అని బహిరంగంగా నిరూపించాడు. కర్మెలు కొండమీద ఏలియా గొప్ప విజేత. నిరాశ నిస్పృహలలో ఉండగా దేవుడు ఏలియాను ఎంతో బలపరిచాడు. దుష్ట అంధకార శక్తులతో ఎడతెగని పోరాటం. ఈ పోరాటంలో అతని మనస్సు విపరీతమైన ఒత్తిడికి గురైంది. తట్టుకోలేకపోయాడు. మనసే కాదు, శరీరము ఆత్మ కూడా విషాదానికి లొంగిపోయి కుంగిపోయాడు. న్యూనతాభావం ఏలియాను ఆవేశించింది. దేవుడు అతని ప్రాణానికి సేద తీర్చాడు. అతని శరీరానికి కావలసిన ఆహారం, విశ్రాంతి ఇచ్చాడు. దావీదురాజు 23వ కీర్తనలో 3వ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు అన్నాడు. దేవుడే మనకు, మన మనస్సుకు పరమవైద్యుడు. ఏలియా మనస్సులో వెలుగు కనపడటం లేదు, చీకటే కనపడుతోంది. వ్యతిరేక భావనలు చెలరేగాయి. ఏలియా మస్తిష్కంలో నుంచి న్యూనతాభావాన్ని దేవుడు తొలగించాడు. ఏలియా, నీకెందుకింత విషాదం? గతంలో నీ విశ్వసనీయత ఇప్పుడేమైంది? చావు కోరిక ఎందుకు నీలో కలిగింది? నీవు శక్తి సామర్థ్యములు గల నాయకుడివి. 7,000 మంది సహవిశ్వాసులు నీతో ఉన్నారు తెలుసా?
అన్నిటిని మించి నేను నీతో ఉన్నాను గదా అన్నాడు దేవుడు. ప్రియ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, పరిస్థితులలో చీకటి కోణాలను వెతకకండి, వెలుగు దిశగా చూడండి. నీ వైఖరిని బట్టే నీ శరీరారోగ్యం దెబ్బతింటుంది. నీ మానసిక దృక్పథాన్ని, వైఖరిని వ్యతిరేక ధోరణి నుండి మరల్చి కార్యోన్ముఖుడవై ముందుకు సాగు అంటున్నాడు దేవుడు. బదరీ వృక్షం కింద ఈ గుహలో నీవేం చేస్తున్నావు? ఏలీయా ఏమీ చేయటం లేదు. దైన్యంతో కుంగిపోయి నన్ను తీసుకుపో అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏలీయాకు బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని ఉపదేశించాడు. సేవారంగంలో ఏలీయా దేవుని నుండి కొత్త ఆజ్ఞలను, బాధ్యతలను సేకరించాడు. సేవలో నిమగ్నమైన వ్యక్తికి న్యూనతాభావం కలగనే కలగదు. ప్రియ విశ్వాసీ, నిరుత్సాహం మాను, దీక్ష పూను. ప్రభువు నిన్ను దీవించి బలపరచునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.